ఏంటంటే మాకు సీసీటీవీ ఫుటేజ్లు రావాలి, గవర్నమెంట్ తగిన న్యాయం చేయాలని చెప్పి మేము అందరం అడుగుతున్నాం. మేము ఎవరిని మేము బ్లేమ్ చేయట్లేదు. మాకు మాత్రం క్రైస్తవ సమాజానికి తగినటువంటి న్యాయం జరగాలి. జరిగే వరకు మాత్రం ఈ ఉద్యమం ఆపము. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి ఆయన్ని పెదాలు పగల కొడతాం, నీ బుర్ర పగల కొడతాం అని చెప్పి వీడియోస్ ఉన్నాయి. ఆయన ఇప్పుడు చూసినప్పుడు, ఆయన ముఖం చూసినప్పుడు అక్కడ ఆయన పెదాలు పగిలిపోయి ఉన్నాయి. దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ వారు అలాగే ఇతర మతస్థులు అందరూ కూడా ఉండాలని చెప్పి అడుగుతున్నాం. మసీదులలో ఆడవాళ్ళకి అల్లు ఉందిరా, ఆడవాళ్ళు చదివే నమాజు వేరే దగ్గర, మగవాళ్ళు చదివే నమాజు వేరే దగ్గర. ప్రవీణ్ 2 గుడ్లు పీకేసిన 4 కట్టడి చేసి నాకు ఎవరో అనుమానం ఉంది. మాకు ఇది ఒకటి స్టేట్మెంట్ మేము మీడియాలో చూసాం. ఆయనకి మొన్న నెల క్రితం నుంచి నాకు ప్రాణహాని ఉందని అన్నట్టుగానే అనుమానంగా జరిగింది. మాకు ఇది సస్పెండెడ్ ఎఫ్ఐఆర్ పడాలండి. రెండవది డిఎస్పీ గారు దీన్ని ఎంక్వైరీ చేస్తే మాకు అధికారికంగా ఆన్సర్ చెప్పాలి. మా క్రైస్తవులకి ఎవిడెన్స్ ఏదైతే ఉందో సీసీ ఫుటేజ్ మాకు కావాలి. అది ఎక్కడైతే ఉందో అక్కడ సీసీ ఫుటేజ్ ఏరియా ఉంది, బొంకు ఉంది, హాస్పిటల్ ఉంది, అన్నీ ఉన్నాయి. మాకు ఏదో ఒక ఎవిడెన్స్ చూపిస్తే కానీ మా అనుమానాలు మాకు తీరవండి. అది ఖచ్చితంగా మాకు డిపార్ట్మెంట్ న్యాయం చేయాలి. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే ప్రవీణ్ మూర్తికి సంబంధించి పూర్తిగా ఆయన పోస్ట్ నుంచి చూడొచ్చు క్లియర్గా. ప్రవీణ్ పోస్ట్ కూడా చేశారు. ప్రవీణ్ పగడాల పోస్ట్ చేశారు, తనకి థ్రెడ్ ఉందని. అయినా సరే పోలీసులు రక్షణ కల్పించలేదు. ఇదే ఎలా అయితే చెప్పారో మూతి పగలు కొడతాం, అలాగే కళ్ళు పీకేస్తామంటూ కూడా చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఈరోజు ఆయన మృతి కూడా అలాగే ఉంది. అనుమానాస్పద స్థితిలో రాజమండ్రి బ్రిడ్జ్ పై అయితే చూసుకోవచ్చు, 4th బెడ్ గ్రామం బ్రిడ్జ్ పై అయితే ఆయన మృతదేహం లభించిందంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలంటూ కూడా వీరందరూ కూడా రోడ్డుపై బైఠాయించి డిమాండ్ చేస్తున్న పరిస్థితులు రాజమండ్రిలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.